ఆ డైమెన్షన్లో వచ్చాను కాబట్టి, ఎప్పుడూ లేనటువంటి డైమెన్షన్లో వచ్చాను కాబట్టి మీకనే 9 డైమెన్షన్లే తెలుస్తాయి. మనిషికి, మానవ మనసుకు అందేది అంటే ఊహకు అందేది, కానీ మీరు చూసేది ఏదైనా సరే భూమి మీద ఉన్నటువంటిది డైమెన్షన్ 3D వరకే వెళ్తారు. ఈ హ్యూమన్ అంటే భౌతిక నేత్రాలు అనేది 2 డైమెన్షన్ వరకే చూడగలవు. 3D డైమెన్షన్ అనేది, థర్డ్ డైమెన్షన్ అనేది వేరే ఎఫెక్ట్స్ ద్వారా ఎక్కడో చూస్తూ ఉంటారు. 3D, ఈ 3 డైమెన్షన్ అనేది భూమి మీద ఉంటుంది. 4th డైమెన్షన్ అనేది కంటికి కనిపించదు. ఈ 4th డైమెన్షన్ అనేది జ్ఞాన నేత్రం ద్వారా ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఆ జ్ఞాన నేత్రం అనే ద్వారా మన స్థాయిని బట్టి ఆ జ్ఞాన నేత్రం ద్వారా ఏదైనా సరే మనం ఆ స్థాయికి చేరుకున్నప్పుడు ఈ హ్యూమన్ మైండ్ని శాంక్టిటీ మైండ్గా అనుకున్నప్పుడు ఆత్మదర్శనం అనేది అక్కడ జరుగుతుంది. ఈ ధ్యానం, ఈ నేను చెప్పేటువంటి ఈ విధానం, ఈ పద్ధతి ద్వారా సరే విశ్వం, సృష్టి, శక్తి, పదార్థం. శక్తి యూనివర్సల్, పదార్థం బ్రహ్మ పదార్థం నుంచి లీస్ట్ బయోమ్యాటర్ వరకు ఉంటుంది. శక్తి యూనివర్సల్ ఎనర్జీ ఫస్ట్, నెక్స్ట్ స్పేస్ ఎనర్జీ, నెక్స్ట్ కాస్మిక్ ఎనర్జీ, నెక్స్ట్ డివైన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, ప్లానెటరీ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, రేడియేషన్ ఎనర్జీ అండ్ బయోకాస్మిక్ ఎనర్జీ అండ్ ఆఫ్టర్ దట్ ఫిజికల్ సెల్ఫ్. ఈ బయోకాస్మిక్ ఎనర్జీ అనేది దాన్నే జీవ ఆత్మ అంటాం. పదార్థం శరీరం, ఇది ఆకారం కలిగింది, ఇది నిరాకారమైంది జీవాత్మ. ఇది ఆత్మకు సంబంధించింది, ఆధ్యాత్మికానికి సంబంధించింది, ఇది భౌతికానికి సంబంధించింది. మ్యాటర్ అనేది బ్రహ్మ పదార్థం, అంతరిక్ష పదార్థం ఇవన్నీ కూడా ఇట్లా వస్తున్నప్పుడు శరీరం. జీవ పదార్థం అనేది సృష్టి పరిణామంలో, జీవ పరిణామంలో ఒక దశ. ఈ జీవ పదార్థంలో అనేక జీవులు, జాతులు, మానవ జీవి ఒకటి. మిగతా జీవులు లేనటువంటి ప్రత్యేకత ఈ మానవ జీవికి ఉంది. జ్ఞానం అనే ఎడిషనల్ క్వాలిటీ ఒకటి ఉంది మనిషికి, మానవుడికి. ఈ జ్ఞానం అనేది అజ్ఞానం పోనంత వరకు ఇది పొందలేరు. ఆ చీకటి అన్నది తొలగినంత వరకు ఈ వెలుగును చూడలేరు. అంధకారం తొలగిపోవాలి, చెడు అన్నది పోవాలి, మంచి అన్నది అది ఎలివేట్ అయినప్పుడే అప్పుడు ఈ దర్శనం కానీ ఏదైనా సరే సాధించుకోవచ్చు. దీనికి ముందు శరీరాన్ని సిద్ధం చేయాలి. ఆ బయోకాస్మిక్ ఎనర్జీ అన్నదాన్ని ఆధ్యాత్మికం వైపు మళ్లించాలంటే దానికి భౌతికంతో పని లేదు. భౌతికంగా శరీరాన్ని సిద్ధం చేసుకొని మంచి ఆలోచన, మంచి నడవడిక, మంచి విధానం, మంచి పద్ధతులు ఉండాలి. అంత పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ పాజిటివ్ థింకింగ్ అన్నది స్టార్ట్ అవుతుందో దీనికి ఆధ్యాత్మికం వైపు మళ్లించడానికి ప్రప్రదం శరీరాన్ని సిద్ధం చేసుకుంటాం. దానికి మనం అనుకున్నాం ఆసన, ప్రాణాయామ, ధ్యానం అనేసి. శ్వాస అనేది ప్రాణశక్తి కోసం, ధ్యాస అనేది శ్రద్ధ కోసం, ప్రాణాయామం వైటల్ పవర్ అంటారు, మనోవృద్ధి కోసం, హిమోగ్లోబిన్ వృద్ధి కోసం, లంగ్స్కి మంచి ఎక్సర్సైజు, న్యూరాన్స్ని సెట్ రైట్ చేస్తుంది, ఇంకా ఎన్నిటికో ఉపయోగపడుతుంది ఈ ప్రాణాయామం అనేది. ధ్యానం అనేది మనో నియంత్రణ కోసం, ఆలోచన నియంత్రణ అనుకోవచ్చు, లేదంటే ఇంద్రియ నియంత్రణ అనుకోవచ్చు. ధ్యానం అనేది అంతవరకు ఉపయోగపడు. ఆధ్యాత్మికం అనేది ఇంద్రియ నిగ్రహత కోసం ఉపయోగపడుతుంది. వీటన్నిటికీ సహనం, ఓర్పు, ఖుషి, పట్టుదల, తపన, తాపత్రయం ఇంకా ఎన్నో కావాలి. ఆషామాషికి చేసేయకూడదు ఆసన, ప్రాణాయామ, ధ్యానం అంటే. ఆసనాలు చేస్తూ ఉంటారు ఎంతోమంది. నేను చెప్తున్నాను ఈ విధానం. ఆ ధ్యానం నేను చెప్పిన విధానంలో చేస్తున్నప్పుడైతే మీ అంతటి మీకు ఈ పాటికి ఎన్నో రిజల్ట్స్ రావాలి. అలా రిజల్ట్స్ వచ్చిన వారు ఇన్ని సంవత్సరాల్లో నేను వేళ్ల మీద, టిప్స్ మీద లెక్క పెట్టవచ్చు. అంటే నేను చెప్పే విధానం కాదు, మీరు చేసే విధానం తేడా వస్తుంది.